హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితుల సిఐడి విచారణ మూడో రోజు కంటిన్యూ అవుతోంది. ఉప్పల్ స్టేడియానికి సీఈఓ సునీల్ కంటే ట్రెజరర్ శ్రీనివాసరావును తీసుకువచ్చారు సిఐడి అధికారులు. హెచ్సీఏ ఆఫీసులోని రికార్డులు వీరి ముందుంచి విచారణ జరుపుతున్నారు సిఐడి అధికారులు. నిన్న దాదాపు 3.5 గంటలు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును విచారించింది సిఐడి. హెచ్సీఏ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు ఎన్నికైనప్పటి నుండి స్టేడియంలో చిన్నవి పెద్దవి కలిపి మొత్తం 500 మ్యాచ్లు జరిగినట్లు తేలింది. ఈ మ్యాచ్ల సందర్భంగా హెచ్సీఏ ఖర్చు చేసిన రికార్డులను పరిశీలించింది సిఐడి. రికార్డుల్లో ఉన్న లెక్కలపై జగన్మోహన్ రావు నుండి వివరాలు రాబట్టింది సిఐడి. మరింత సమాచారం తెలుసుకుందాం. అనిల్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అనిల్, హెచ్సీఏ అవినీతిపై సిఐడి విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, హెచ్సీఏ కేసులో కొనసాగుతుంది. సిఐడి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. నిన్న దాదాపు 3.5 గంటల పాటు కూడా ఇటు హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావును ఉప్పల్ స్టేడియానికి, అంటే సిఐడి కార్యాలయం నుంచి ఉప్పల్ స్టేడియానికి తీసుకొచ్చి అక్కడ 3.5 గంటల పాటు సాయంత్రం విచారించారు. ఈ రోజు హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావుతో పాటు సీఈఓ సునీల్ కంటేను కూడా ఉప్పల్ స్టేడియానికి ఈ రోజు మార్నింగ్ టైంలోనే తీసుకొచ్చారు సిఐడి అధికారులు. సో ప్రస్తుతం ఇంకా లోపల వారి ముందు, అంటే హెచ్సీఏ కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డులను అన్నిటి కూడా వారి ముందు నుంచి అంటే వారిని విచారిస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఈ కేసులో జగన్మోహన్ రావు ఏవన్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు కూడా విచారించారు. ఇంకా ఇప్పటి వరకు అంటే ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి దాదాపు 500 మ్యాచ్ల వరకు జరిగినటువంటి మ్యాచ్లు, అంటే చిన్నవి పెద్దవి కలిపి మొత్తం ఉప్పల్ స్టేడియంలో 500 మ్యాచ్లు జరిగాయి. 500 మ్యాచ్ల్లో కూడా రంజీ మ్యాచ్లు కానీ వివిధ ప్రీమియర్ లీగులు జరిగాయి. సో వీటన్నిటితో పాటు వారు చేసినటువంటి ఖర్చు, బీసీసీఐ నుంచి వచ్చిన నిధులేంటి, సో మీరు తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్, అంటే తెలంగాణ క్రికెట్ కి సంబంధించినటువంటి అసోసియేషన్ కానీ జిల్లాలో ఎట్లాంటి డెవలప్ చేస్తారు, సో ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా వీరిని ముందుంచి విచారిస్తున్నారు. ఈ మ్యాచ్ అంటే మ్యాచ్లు నిర్వహించినటువంటి సందర్భంలో హెచ్సీఏ నుండి ఎట్లాంటి ఖర్చు చేస్తారు, సో అట్లాంటివన్నీ కూడా హెచ్సీఏ కార్యాలయంలో వారి ముందు రికార్డుల నుంచి విచారిస్తున్నారు. రికార్డులో ఉన్న లెక్కలపై జగన్మోహన్ రావు నుండి కూడా నిన్న కొన్ని వివరాలు సేకరించారు. దీంతో పాటు మరికొన్ని వివరాలు, ఎందుకంటే సీఈఓ నుంచి ఎక్కువగా ఈ సంతకాలు కానీ, తర్వాత ఈ ట్రెజరర్ నుంచి ఈ ట్రాన్సాక్షన్స్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా విచారిస్తున్నారు. సో నేడు అంటే ఈ రోజు ఉదయమే వీరిద్దరు తీసుకొచ్చారు. ఇంకా కూడా సుదీర్ఘంగా దాదాపు నిన్న జగన్మోహన్ రావును 3.5 గంటల పాటు విచారిస్తే ఈ రోజు మాత్రం వీరిని ఉదయం నుంచి కూడా ఇంకా కూడా సిఐడి అధికారులు విచారిస్తున్నారు. దీంతో పాటు అటు ఎవరైతే ఈ ఎస్సీ అధ్యక్షుడు ఎన్నికైనటువంటి జగన్మోహన్ రావుకు సంబంధించినటువంటి ఫోర్జరీ సంతకాలు, శ్రీచక్ర క్లబ్, గౌలీపుర క్రికెట్ క్లబ్ ను శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా ఎట్లా పేరు మార్చారు, సో ఎట్లా ఫోర్జరీ సంతకాల ఫోర్జరీ ఎట్లా చేశారు, సో ఇట్లాంటివి సేకరించేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఉప్పల్ స్టేడియం లోపలనే సీఈఓ సునీల్ కంటేతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావును ఇంకా సిఐడి అధికారులు విచారిస్తున్నారు. చంద్రిక.